కాంచన 2011లో రిలీజ్ అయిన కాంచన ఎంత సెన్సేషన్ అయిందో అక్కడ తమిళనాడు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఒక ఊపి అయితే ఊపింది. రాఘవరాజన్స్కి కాంచనాకు వచ్చిన పేరు ఏ సినిమాకి రాలేదు. తాను కాంచన తర్వాత చాలా సినిమాలు చేశాడు. అయితే 2-3 సినిమాలు తప్ప ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఇలా కాదని చెప్పేసి రాఘవరాజన్స్ కాంచన 2 అయితే చేశాడు. కాంచన 2 కూడా బిగ్గెస్ట్ హిట్ అయింది. కొంచెం గ్యాప్ తీసుకొని కాంచన 3 అయితే అట్టర్ ఫ్లాప్ అయింది. సినిమా అనుకున్నంత రీచ్ అయితే వెళ్ళలేకపోయింది. ఇంక ఈ సిరీస్ లో 4th పార్ట్ అయితే రాబోతుంది. ఆ విషయం అందరికి తెలుసు. అయితే ఈసారి ఈ 4th పార్ట్కి రాఘవరాజన్స్ అయితే భారీగా ప్లాన్ చేశాడు. ఈసారి కేవలం హరవే కాదు, గ్లామర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండిపోతుంది. ఇప్పటికే పూజ హెగ్డే ఆడడంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ అనేవి పెరిగిపోయినాయి. ఎలా ఉంటుంది అని ఆడియన్స్ ముందే ఊహించుకుంటున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్లోకి మరొక హీరోయిన్ అయితే యాడ్ అయింది. నోరా ఫతేహి కూడా రీసెంట్గా అయితే యాడ్ అయింది. ఇంకా ముందు ముందు ఇంకా కాస్టింగ్ అనేది పెరుగుతారంట. ఈసారి భారీగానే తీసినట్టున్నాడు రాఘవరాజన్స్. 3rd పార్ట్ ఫ్లాప్ అవడంతో 4th పార్ట్ని పాన్ ఇండియా వేస్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడంట. సెప్టెంబర్ కాంచి ఈ సినిమా షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంక ఈ సినిమా రిలీజ్ 2026లోనే ఉండే ఛాన్స్ అయితే ఉంది. రాఘవరాజన్స్ పార్ట్ 3తో డిసప్పాయింట్ చేసిన పార్ట్ 4తో దాన్ని కవర్ చేస్తాడో లేదో అనేది చూడాలి.